హిజ్కియాకు ఆ రోజుల్లో మరణకరమైన వ్యాధి, మరణకరమైన రోగం. ఈ రోజుల్లో చెప్తే క్యాన్సర్ అనే వ్యాధి. క్యాన్సర్ వ్యాధికి మందు లేదంటారు కదా. క్యాన్సర్ వ్యాధి వచ్చినవారు దినం క్షీణించిపోవడమే, అనారోగ్యంతో నశించిపోవడమే. ఇక వారి గతి కొన్ని రోజులు, కొన్ని నెలలు అని కాలం కూడా చెప్తారు. అలాంటి మరణకరమైన వ్యాధి హిజ్కియాకు కలిగితే గోడ తట్టు తిరిగి ఒక ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా, నీ సన్నిధిలో నేను యథార్థవంతుడిగా ఎలా జీవించానో, నీ సన్నిధిలో నీ పని నేను ఎలా చేశానో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అంటే దేవుడు జ్ఞాపకం చేసుకొని 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. ఈ చరిత్ర అంతా మనకు తెలిసిందే. ఆ చదివిన 20వ అధ్యాయంలో మొదటి వచ్చిన నుంచి ఆ 11 వచ్చిన వరకు దేవుడు రాజైన హిజ్కియాను ముట్టిన సంగతి, 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించిన సంగతి కనబడుతుంది. ఇక్కడ 12వ వచనం నుంచి మనం చదివితే ఆయన బాగుపడ్డాడని చెప్పి బబులోను దేశం నుంచి దూతలు వచ్చారు. బబులోను దేశం నుంచి వచ్చి, అయ్యా హిజ్కియా, నీకు మరణకరమైన రోగం కలిగిందని విన్నామే, ఇప్పుడు ఎలా ఉంది? బాగుపడ్డావని కూడా మాకు వినబడింది. ఎలా బాగుపడ్డావు, ఏమైంది అని అడిగితే వెంటనే వాళ్ళని పిలిపించి చెప్పాల్సింది ఏంటంటే సాక్ష్యం చెప్పాలి. దేవుడు నన్ను బాగు చేశాడయ్యా, దేవుడు నన్ను ముట్టాడు, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడంటే బాగుండేది. సరే, దూరం నుంచి వచ్చారు కదా, వాళ్ళని పిలిచి ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సిన ఆహారం పెట్టి పంపిస్తే బాగుండేది. ఇక్కడ మీరు వినండి, క్షేమం కలిగింది దేవుడి ద్వారా. మైమరిచిపోయాడు. దేవుడిచ్చిన క్షేమాన్ని గురించి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని గురించి, దేవుడిచ్చిన 15 సంవత్సరాల ఆయుష్ గురించి చెబితే బాగుండేది. క్షేమము కలిగినదని మైమరిచిపోయి